హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీ ఇన్స్పెక్షన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే వెహికల్ మనము డ్యూటీకి వచ్చిన తర్వాత లేదా వెహికల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లే ముందు చెక్ చేసుకుంటే మనకు ఎలాంటి ట్రబుల్స్ లేకుండా ఫ్రీగా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే బయట రోడ్ కండిషన్స్ పరిస్థితులు బట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల మనకు ట్రిప్ అనేది సింపుల్గా వెళ్ళి రావడానికి బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, అవుట్ సైడ్ ఇన్స్పెక్షన్లో మొదటగా మనము హ్యాండిల్స్ చెక్ చేసుకోవాలి. హ్యాండిల్స్ ఎందుకంటే మనము గాబరగా ఒక ఫైర్ కాల్ వచ్చినా లేదా బయటికి వెళ్ళేటప్పుడు మనము స్పీడ్గా ఎక్కుతుంటాం. అలాంటప్పుడు ఈ బోల్ట్ కానీ నట్లు కానీ ఏమన్నా లూజ్ ఉన్నాయనుకో మన కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఆ డ్రైవర్ సైడ్ హ్యాండిల్స్ కానీ ఆఫీసర్ సైడ్ హ్యాండిల్స్ కానీ నట్స్ బోల్ట్స్ సేఫ్టీ పర్పస్లో మనం చూసుకోవాలి. తదుపరి మనము వీల్ రీమ్స్ అనేటివి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని టైర్ల వీల్ రీమ్లు సో బోల్ట్ సరిగా ఉన్నాయా, వీల్ రీమ్ ఏమైనా క్రాక్స్ వచ్చినాయా, బోల్ట్లు నట్లు స్టడ్స్ హబ్బు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏమైనా లీకేజెస్ ఉంటే దాన్ని ముందుగానే సర్చ్ చేసుకోవాలి. హబ్బులో నుంచి ఏదైనా ఆయిల్ లీకేజ్, గ్రీజ్ లీకేజ్ ఉన్నా మనం చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు తర్వాత వచ్చేసి టైర్ గురించి మనము టైర్ థ్రెడ్స్ ఎలాగ ఉన్నాయి, అరిగిపోయినాయా, లేకుంటే ఏమైనా బల్జింగ్ అంటే ఉబ్బడం కానీ ఏమైనా జరిగినాయా, లేకుంటే పూర్తిగా అరిగిపోయినాయా, సో క్రాక్స్ ఏమైనా వచ్చినాయా అనేది చూసుకోవాలి. అదేవిధంగా టైర్లో ఎయిర్ ప్రెజర్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అన్ని టైర్స్ రొటేషన్ రౌండ్గా తిరుగుతూ అన్ని టైర్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు ఈ ఎయిర్ వాల్ ఉంది కదా, ఈ ఎయిర్ వాల్ అనేది రిమ్కు తగలకుండా చూసుకోవాలండి. ఎందుకంటే వైబ్రేషన్లో మనకు ఇది ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తగలకుండా ఉందా లేదా అని చూసుకోవాలి. ఖచ్చితంగా ఎయిర్ వాల్కు ఖచ్చితంగా క్యాప్ ఉందా లేదా అని చూసుకోవాలి, లేకుంటే ఫిట్ చేయాలండి. ఎందుకంటే ఎయిర్ స్లోగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. క్యాప్ ఉండొచ్చో ఎయిర్ లీక్ కాకుండా ఉంటుంది. సో అలానే ఇలా వెహికల్ చుట్టూ తిరుగుతూ లీఫ్ స్ప్రింగ్ ఉన్నాయి కదా అండి, ఆ యూ బోల్ట్స్ ఉన్నాయి. ఆ యూ బోల్ట్స్ కూడా ఇక్కడ నుంచే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బోల్ట్స్ అనేటివి లూజ్గా ఉన్నాయా, టైట్గా ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా, గ్రీజింగ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ లింక్ రాడ్స్ అండ్ యూ బోల్ట్స్, గ్రీజు, సో ఫర్దర్గా అన్నీ మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. ఒక్కసారి మనం కిందికి జొంగి ఎయిర్ లీకేజెస్ ఏమైనా వైరింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఎయిర్ లీకేజెస్ ఉంటే మన కింద తెలుస్తుందండి, సౌండ్ వస్తుంది లేదా కింద దుమ్ము దూరంగా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మనం ఎయిర్ లీకేజీ లేదా ఏదైనా వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తదుపరి మనం బ్యాక్ సైడ్ వస్తే మనకు సెంట్రిఫ్యూగల్ పంపు కనబడుతుంది. సో చుట్టూరా మనకు ఆ ల్యాడర్ హ్యాండిల్ కానీ అన్నీ సరిగా చూసుకోవాలి. సో ఈ సెంట్రిఫ్యూగల్ పంపు పైన అన్ని వాల్స్ చెక్ చేసుకోవాలి. సో హోజ్ కూడా ఎలా ఉంది, లూజ్గా ఉందా ఎలా చెక్ చేసుకోవాలి. సో మానిటర్ బోల్ట్స్ చెక్ చేసుకోవాలి. సో ఎక్సలేటర్ కేబుల్, సో వాల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత మనము స్పేర్ వీల్ నట్స్ అన్నీ టైట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇందులో ఎయిర్ కానీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలండి. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, సో ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేయాలి. ఈ వాల్స్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, డస్ట్ ఇలా ఉందా అంటే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ లేకపోతే మనకు మైలేజ్ ఇవ్వదండి, స్మూత్ డ్రైవింగ్ కూడా ఉండదండి. సో తర్వాత వచ్చేసి మనం విండ్షీల్డ్ గ్లాస్ చెక్ చేసుకోవాలండి. విండ్షీల్డ్ గ్లాస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, ఏమైనా డర్టీగా ఉన్నాయా, దుమ్ము ఉంటే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వెళ్ళినప్పుడు క్లియర్గా కనబడకపోతే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే హెడ్ లైట్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, సో ఇండికేటర్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, సో బాడీ ఏదైనా డ్యామేజ్ ఉందా అనేది చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మనకు ముఖ్యంగా ఈ వైపర్స్ అనేటివి వర్షాకాలంలో చాలా ముఖ్యమైనవి. ఇవి సరిగా లేకపోతే మనకు వర్షం పడేటప్పుడు విజిబిలిటీ అనేది సరిగా ఉండదు. కాబట్టి ఈ వైపర్స్ రబ్బర్స్ ఉన్నాయి కదా, వీటిని కండిషన్ ఎప్పుడు చెక్ చేసుకోవాలండి. ఆ రబ్బర్స్ స్మూత్గా ఉంటేనే మనకు గ్లాస్ క్లీన్గా అవుతుంది.
ఇందులో ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏమైనా క్యాప్ ఓపెన్ ఉందా, లేకపోతే ఏమైనా వాల్స్ ఓపెన్ ఉన్నాయా, సో ఎలా అనేది మనము ముందుగానే చెక్ చేసుకోవాలి. సో ఏమైనా లీకేజెస్ ఉంటే మనం దాన్ని రిపేర్ చేసుకోవాలి ప్రాబ్లం. సమ్టైమ్స్ ఏదైనా రాయి తగిలి ఈ డీజిల్ ట్యాంక్ అనేది డ్యామేజ్ కావడం అనేది జరుగుతుందండి. సో అలాంటిది ఏదైనా ఉంటే మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. ఈ క్యాప్ సరిగ్గా ఉందా లేదా, టైట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఎగ్జాస్ట్ పైపు కూడా సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది బోల్ట్స్ ఊడిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏదైనా వైర్స్కి కానీ ఏదైనా బాడీకి డీజిల్ ట్యాంక్ కానీ తగిలినప్పుడు ఆ వేడికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉందా, బోల్ట్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. ఏమైనా వైరింగ్స్ ఏమన్నా టచ్ అయినాయా, అలా టచ్ కావడం వల్ల హీట్కి వైర్లు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్లూయిడ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వెహికల్లో ఫ్లూయిడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందుగా మనం తెలుసుకుంటే ఇది కూలెంట్ అండి. ఇంజిన్ వేడి కాకుండా మనకు రేడియేటర్లో రొటేట్ కావడానికి యూజ్ అవుతుంది. ఇది తక్కువగా ఉంటే ఇంజిన్ హీట్ అవుతుంది. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్ ఇది లెవెల్ అనేది మ్యాక్సిమం మినిమం ఉంటుంది, వీటి మధ్యలో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి వైపర్ ట్యాంక్ కంటైనర్ అండి. వైపర్ కంటైనర్లో వాటర్ ఎప్పుడు ఫుల్ ఉండాలి. దీనివల్ల గ్లాస్ క్లీన్ చేసుకోవచ్చు సరిగా వైపర్ బ్లేడ్ల ద్వారా. సో వచ్చేసి క్లచ్ ఆయిల్ అండి. క్లచ్ ఆయిల్ కూడా మ్యాక్సిమం మినిమం ఉంటుంది, వీటి మధ్యలో ఉండాలి. ఇంత మినిమం కంటే తక్కువ అయిందంటే మనం ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఎక్కువ తక్కువ అయిందంటే లీకేజ్ ఉన్నట్టు. ఆ లీకేజ్ ఎక్కడుందో ఈ పైపుల ద్వారా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా అన్ని ఫ్లూయిడ్స్ చూసుకోవాలి. సో మనకు పవర్ స్టీరింగ్ ఆయిల్ వచ్చేసి వెనకాల ఉంటుందండి కింద. సో అది కూడా చెక్ చేసుకోవాలి. సో అన్ని ఫ్లూయిడ్స్ సరిగా ఉంటేనే వెహికల్ కండిషన్లో ఉన్నట్టు. అదేవిధంగా మనకు మస్ట్ అండ్ షుడ్ అండి ఇంజన్ ఆయిల్ అండి. ఈ డిప్ ఉంది చూసారా, ఇంజన్ ఆయిల్ చెక్ చేయడానికి ఈ డిప్ని యూజ్ చేస్తారండి. మనకు ఈ ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆయిల్ ఎంత ఉందనేది మనకు ఈ డిప్ చివరన మనకు సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ద్వారా మనము ఆయిల్ ఉందా లేదా, అసలు ఎలా కండిషన్లో ఉందనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ కండిషన్ ఇక్కడ చెక్ చేయాలండి. సో బ్యాటరీలో 220 నుంచి 230 వోల్ట్స్ ఉంటుంది. సో ఈ సీట్ కింద ఉంటుందండి. సో ఈ కేబుల్స్ సరిగ్గా ఉన్నాయో చెక్ చేయాలి. ఈ కేబుల్స్ సరిగా ఉంటే మనకు పవర్ అనేది సరిగా సరఫరా అవుతుంది. సో ఈ డ్రై కెమికల్ బ్యాటరీస్ కాబట్టి మనం మెయింటెనెన్స్ ఫ్రీ అవ్వడం. సో ఈ వైరింగ్ కనెక్షన్ ప్రాపర్గా చెక్ చేయాలి. యాక్చువల్లీ దీనికి జెల్ కూడా యూజ్ చేస్తారు. అది కూడా యూజ్ చేసి మనకు పవర్ అనేది చాలా ప్రాబ్లం లేకుండా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా మనం చుట్టూ తిరిగి మొత్తం బాడీకి ఎక్కడైనా డెంట్స్ కానీ ఎక్కడైనా స్క్రాచెస్ కానీ ఏమైనా పడ్డా ఏదో చూసుకోవాలి. సో ఈ విధంగా మనము వెహికల్ కండిషన్ అనేది కొత్త బండికి పాత బండికి అన్నిటికీ ఇలానే చెక్ చేయాలి. సో కొత్త బండి ఉన్నదనుకో సో నార్మల్ చెక్ చేసినా ఓకే, కానీ పాత బండికి మాత్రం తరోగా అన్నీ చెక్ చేసిన తర్వాతనే మీరు రిపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము అవుట్ సైడ్ ఇన్స్పెక్షన్ అనేది చెక్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో ఇన్సైడ్ ఏమేమి చెక్ చేసుకోవాలనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం.